ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజున మనం యెహెజ్కేలు గ్రంథం ఉపోద్ఘాతంతో పాఠం ప్రారంభించుకోబోతున్నాము. జాగ్రత్తగా వినండి. అసలు యెహెజ్కేలు ఒక యాజకుడు. యెహోయాకీను ఏలుబడిలో అతడు బబులోనుకు చెరగొనిపోబడ్డాడు. యెహోయాకీము తరువాతి యూదా రాజు యెహోయాకీను. యెహోయాకీము 11 సంవత్సరాలు రాజ్యమేలాడు. అప్పుడు యూదా ప్రజలు చెరగొనిపోబడ్డారు. అదే సమయంలో దానియేలు కూడా చెరగొనిపోబడడం జరిగింది. యెహోయాకీను రాజ్యమేలింది 3 సంవత్సరాలు. క్రీస్తుపూర్వం 597లో రెండోసారి యూదావారు చెరగొనిపోబడ్డారు. ఆ సమయంలో యెహెజ్కేలు చెరగొనిపోబడడం మనం గుర్తించాలి. యెహెజ్కేలుకు సమకాలీన ప్రవక్తలు యిర్మీయా, దానియేలు. అప్పటికే యిర్మీయా వయోవృద్ధుడైపోయాడు. యోషియా కాలంలో యిర్మీయా సేవ ఆరంభించినప్పుడు అతడు యువకుడు. యిర్మీయా కొంతకాలం తన ప్రజల మధ్యనే ఉన్నాడు. తరువాత ఈజిప్టుకు చెరపోయాడు. యిర్మీయా ఈజిప్టులోనే ఉండి శేషిత ప్రజల మధ్య సేవ చేశాడు. అప్పుడు దానియేలు బబులోనులో ఉన్నాడు. రాజాస్థానంలో అతనికి మంచి పదవి ఉంది. బబులోను నదీ తీరాలలో యెహెజ్కేలు చెరలో ఉన్న వారి మధ్య సేవ చేశాడు. యూఫ్రటీసుకు ఉపనది ఆ తీరాన యెహెజ్కేలు ఉండి సేవ చేశాడు. 137 కీర్తన పాడినవారు బబులోనులో ఉన్న శేషిత జనాంగమే. కీర్తన 137, 1-2 వచనాలు. బబులోను నదుల వద్ద కూర్చున్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చాము. వాటి మధ్య ఉన్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించాము అంటూ వారు విలాపగీతం పాడారు. అదే సమయంలో యెహెజ్కేలు ప్రవచించాడు. 30వ సంవత్సరం 4వ నెల 5వ రోజున నేను కెబారు నదీ ప్రదేశమందు చెరలోని వారి మధ్య కాపురమున్నాను. ఆ కాలమున ఆకాశము తెరువబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాయి. అక్కడి వారు చాలా నిరుత్సాహంతో కుంగిపోయారు. అప్పుడు దేవుడు యెహెజ్కేలుకు ప్రోత్సాహకరమైన దర్శనాలు చూపాడు. వారు తమ సితారాలను నిరవంజి చెట్లకు తగిలించి చేతులు వెల్లికల వేశారు. యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు ఈ ముగ్గురు గొప్ప ప్రవక్తలే. ఈ ముగ్గురికి దేవుడు ప్రత్యేకమైన సేవా బాధ్యతలు అప్పగించాడు. ఈ ముగ్గురు తమ సేవాకాలంలో ఒకరిని ఒకరు చూచుకొని ఉండలేదు. యెహెజ్కేలు ఉన్న ప్రాంతాలలో దానియేలు ఎన్నడూ ప్రయాణం చేసి ఉండలేదేమో. అయితే అక్కడి ప్రజలను గురించి ఎంతో శ్రద్ధ వహించాడు. యిర్మీయా, దానియేలు ఒకరినొకరు ఎన్నడూ కలుసుకొని ఉండలేదు. అయితే యిర్మీయా ప్రవచనాలను దానియేలు ఎరుగును. దానియేలు తన యువదశలో యెరూషలేములో యిర్మీయా మాట్లాడుతూ ఉంటే విని ఉండవచ్చు. యెహెజ్కేలు కూడా తన యువతలోనే చెరలోకి పోయాడు. అతడు కూడా తన బాల్యంలో యిర్మీయా ప్రబోధాలు విని ఉండవచ్చు. అయితే వ్యక్తిగతంగా దానియేలును అతడు ఎరుగడు. యెహెజ్కేలు ప్రవచనాలలో ఒక ప్రత్యేకత ఉంది. ఈయన ప్రవచనాలు పూర్తిగా ఆధ్యాత్మికమైనవి. యెహెజ్కేలు ప్రవచనాలలో దేవుని వ్యక్తిత్వం తేటగా కనపడుతుంది. గమనించండి, యెహెజ్కేలు పరిశుద్ధాత్మ ప్రవక్త, యెషయా కుమారుని ప్రవక్త, యిర్మీయా తండ్రి యొక్క ప్రవక్త. యూదా చెరగొనిపోబడిన తరువాత కూడా అబద్ధ ప్రవక్తలు మాట్లాడుతూనే ఉన్నారు. యెరూషలేము నాశనం కాదని, అందరూ తిరిగి వస్తారని వీరు ప్రకటించటం మానలేదు. రెండో చెర వరకు యెరూషలేము నాశనం కాలేదు. క్రీస్తుపూర్వం 586లో నెబుకద్నెజరు యెరూషలేముపై దండెత్తి వచ్చినా 3వ దండయాత్రలో యెరూషలేమును దగ్ధం చేశాడు. ఆ మధ్యకాలంలో 10 సంవత్సరాలు అబద్ధ ప్రవక్తలు అలా వాగుతూనే ఉన్నారు. యిర్మీయా బబులోనులోని వారికి కబురు పెట్టి ప్రవచించాడు, యెరూషలేము ధ్వంసమైపోతుంది. ఇదే ప్రవచనాన్ని యెహెజ్కేలు ధృవపరిచాడు. ప్రజలారా, దేవుని వైపు తిరగండి అంటూ హెచ్చరించాడు. మీరు యెరూషలేముకు తిరిగి రావాలనుకుంటున్నారా? ముందుగా దేవుని తట్టు తిరగండి అంటూ యెహెజ్కేలు ఖండితంగా చెప్పాడు. చివరికి దేవుని గడియారం ప్రకారమే కొద్దిమంది శేషప్రజ దేవుని వైపు మరలిన వారై యెరూషలేముకు వచ్చి ఎంతో ఆశాభంగం చెందారు.
యెహెజ్కేలు చెరలోకి పోయిన తరువాత 5 సంవత్సరాలకు సేవ ఆరంభించాడు. అప్పటికి అతనికి 30 సంవత్సరాల వయస్సు. అవి యూదాజాతి చరిత్రలో చీకటి పుటలు. యెహెజ్కేలు ఒక చీకటి కోణంలో, లోయలో ఒక మూలన నిలిచి ప్రవచించాడు. దొంగ ప్రవక్తల మాటలను ధైర్యంగా ఖండించాడు. ప్రజల నిర్లక్ష్య వైఖరిని, విషాదాన్ని యెహెజ్కేలు వేలుపెట్టి చూపాడు. వారి పాపాలకు ఫలితంగా వచ్చిన శిక్షను వారికి ఎత్తి చూపాడు. అయినా ప్రజలు యెహెజ్కేలు ప్రవచనాలను ఖాతరు చేయలేదు. యెహెజ్కేలు ఒక కొత్త పద్ధతిలో ప్రవచించసాగాడు. ఉపమానాలను ఉపన్యసించటం మానేశాడు. యేసు ప్రభువులాగే ఆ ఉపమానాలను తాను స్వయంగా చేసి చూపాడు. యెహెజ్కేలు 24 అధ్యాయం 24 వచనం, దేవుడన్నాడు, యెహెజ్కేలు మీకు సూచనగా ఉంటాడు. అతడు చేసిందానంతటి ప్రకారం మీరు చేస్తారు. ఇది సంభవించినప్పుడు నేనే ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఈ విధంగా యెహెజ్కేలు ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఒకసారి యెహెజ్కేలు ఇంట్లోకి వెళ్ళాడు. ఇల్లు మూసేశాడు. తాను బయటికి రావడానికి కన్నం తవ్వనారంభించాడు. అతడు బయటికి వచ్చి చూస్తే అది నడివీధి. అప్పుడది చూచి అందరూ విస్తుపోయారు. ఏమిటి యెహెజ్కేలు, ఏమిటిదంతా అని అడిగారు. అప్పుడు యెహెజ్కేలు వారికి సందేశం ప్రకటించాడు. యెహెజ్కేలు 12వ అధ్యాయం 8 నుండి 16వ వచనం వరకు. యెహెజ్కేలు అన్నాడు, నేనే మీకు సూచన. మీరు చెరలోకి పోతారు, దేశాంతర నివాసులవుతారు. తమ సామగ్రిని బయటికి గోడ కన్నముకుండా మోసుకుపోతారు. మీరు బబులోనుకు వచ్చేస్తారు. రాజు చనిపోతాడు. ప్రజలను నలుదిక్కులకు చెదరగొడతాను. అన్యజనుల మధ్య వారు నా తట్టు తిరుగుతారు. సాక్ష్యార్థమై వారిలో కొందరిని నాశనం కాకుండా తప్పిస్తాను. శ్రోతలు, యెహెజ్కేలు దేవుని మహిమ ప్రవక్త. చెరలో ఉండి ప్రవచించిన ప్రవక్త త్రయాన్ని జ్ఞాపకముంచుకోండి. యెహెజ్కేలు, దానియేలు, పత్మసు ద్వీపంలో యోహాను. వీరు ముగ్గురు ప్రవాస ప్రవక్తలు. ఈ ముగ్గురి ప్రవచన దర్శనాలు చిత్రపటాలలోని చరిత్రే. వీరి భాష సాంకేతికం. వీరు మహాకాంతివంతమైన వెలుగును చూచిన ప్రవక్తలు. యెహెజ్కేలు దేవుని షకీనా మహిమ సొలొమోను మందిరాన్ని విడిచిపోవటం చూచాడు. అయితే అదే షకీనా మహిమ సుదూర భవిష్యత్తులో తిరిగి రాబోతోందని ప్రకటించాడు. అదే 1000 ఏండ్ల పరిపాలనా యుగం. అదే దేవుని రాజ్యయుగం. యెహెజ్కేలు దర్శనం సుదూర దర్శనం. క్రీస్తు శ్రమలలో గుండా రాజ్య మహిమ దర్శనం చూచాడు. ఈ ప్రవక్తలను గురించి భక్త పేతురు బంగారం లాంటి మాట ఒకటన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 11వ వచనం, మీకు కలిగే ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలిస్తూ తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తరువాత కలుగబోయే మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును, ఎట్టి కాలమును సూచిస్తూ వచ్చారో దానిని విచారించి పరిశోధించారు. దేవునికి స్తోత్రం. శ్రోతలు, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం వినండి. దేవుని మహిమ దర్శనం చూచినవాడు యెహెజ్కేలు. దేవుని వాక్యంలోని దర్శనాలన్నిటికీ యెహెజ్కేలు చూచిన మహిమ దర్శనం కీలకం లాంటిది. ప్రకటన గ్రంథంలోని ప్రత్యక్షం దానియేలు ప్రవచనాలపై, విశేషించి ప్రభువు చేసిన ఆలివు కొండ ప్రసంగముపై ఆధారపడి ఉంది అంటారు. నిజమే. కాని యెహెజ్కేలు చూచిన దర్శనముల ప్రభావం ప్రకటన గ్రంథం అంతటా కనిపిస్తోంది. యెహెజ్కేలు 1వ అధ్యాయంతో ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలను పోల్చి చూడండి. 1వ అధ్యాయంలో యెహెజ్కేలు చూచిన దర్శనం ఆధునిక కాలపు యాంత్రిక చాలనం కాదు. యెహెజ్కేలు చూచిన చక్రాలు, చక్రాలలోని చక్రాలు నేటి కాలపు విమానాలు అనుకోకండి. ఆధునిక యాంత్రిక విప్లవాన్ని ప్రవక్తల దర్శనాలతో ముడిపెట్టే ప్రయత్నాలు వాక్యానుసారమైనవి కావు. యెహెజ్కేలు 1వ అధ్యాయంలో దర్శనం దేవుని మహిమను గురించినది.
యెషయా గ్రంథంలో దేవుని సింహాసనాన్ని గురించిన కొన్ని నియమాలు, సూత్రాలు ఉన్నాయి. యిర్మీయా గ్రంథంలో దేవుని సింహాసన ప్రయోగం ఉంది. అయితే యెహెజ్కేలు గ్రంథంలో సింహాసనముపై కూర్చున్న వ్యక్తి దర్శనం కాదు, ఆయన మహిమ దర్శనం ఉంది. ఇది దేవుని సన్నిధి దర్శనం. ఇందులో దేవుని రథం కనిపిస్తున్నది. కాలం గుండా దేవుని రథం పరిగెత్తుతోంది. రధికుడు కాదు, ఆయన మహిమ కనిపిస్తోంది. 4 జీవులు కనిపిస్తున్నారు, కెరూబులు. ఈ కెరూబులు రథానికి సంబంధించినవి. రథము, రథచక్రాలు ఒకటి కాదు. సింహాసనం మీది వ్యక్తి దేవుడు. ఈ దర్శనం చాలా గొప్పది, మహాదర్శనం. ఇది మానవ బుద్ధికి అతీతమైనది. జాగ్రత్తగా ధ్యానపూర్వకంగా వినండి. 30వ సంవత్సరం 4వ నెల 5వ రోజున నేను, అనగా యెహెజ్కేలును, కెరూబు నదీ ప్రదేశంలో చెరలోని వారి మధ్య కాపురమున్నాను. ఆ కాలమున ఆకాశము తెరువబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాయి. యెహెజ్కేలుకు ఇప్పుడు 30 సంవత్సరాల వయస్సు. యెహెజ్కేలు దేవుని దర్శనం చూచాడు. బబులోను నదీ తీరాన చెరలో ఉన్నవారు సీయోనును తలంచుకుని ఏడుస్తున్నారు. ఇక్కడ అదే సమయంలో యెహెజ్కేలు దర్శనాలు చూస్తున్నాడు. అవతల ఏడుపు, ఇక్కడ దైవ దర్శనం. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం ఆ నెలలో 5వ దినాన కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడు యాజకుడు అయిన యెహెజ్కేలుకు ప్రత్యక్షము కాగా, అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చింది. ఇంకా యెరూషలేము ధ్వంసం కాలేదు. అది సిద్కియా కాలంలో జరుగుతుంది. యెహెజ్కేలు లేవి గోత్రానికి చెందిన నాయకుడు, యాజకుడు, కహాతు వంశికుడు. యెహెజ్కేలు తండ్రి పేరు బూజి. కెబారు యూఫ్రటీసు నది శాఖ. చెరలో ఉన్నవారు ఆ ప్రాంతంలోనే ఉండి సేద్యం చేసుకుంటున్నారు. బబులోనుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ ప్రాంతం. అందుకే దానియేలు, యెహెజ్కేలు ఒకరినొకరు కలుసుకోవడానికి అవకాశం దొరకలేదు. ఆ ప్రాంతాలకు దానియేలు వచ్చి ఉంటాడు కాని యెహెజ్కేలుకు దానియేలును కలుసుకునే అవకాశం లభించలేదు. యెహెజ్కేలు అంటున్నాడు, నేను చూస్తూ ఉండగా ఉత్తర దిక్కు నుండి తుపాను వస్తూ ఉన్నది. గొప్ప మేఘము, గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్ని కనిపించాయి. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉంది. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలిస్తున్న అపరంజి వంటిది ఒకటి నాకు కనపడింది. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడింది. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఉత్తర దిక్కు నుండి తుపాను. ఉత్తర దిక్కు దేవుని సింహాసనము వైపు చూపుతుంది. యెషయా 14వ అధ్యాయం 13వ వచనం సైతాను పతనాన్ని గురించి చెబుతోంది. నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతము మీద కూర్చుంటాను. ఇది లూసిఫరు ఆలోచన. దేవుని సింహాసనం భౌగోళిక భావనలను మించింది. పైకి చూడండి, దేవుని సింహాసనం పైన ఉంది. లూకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనం, మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పైకి ఎత్తుకొనండి, మీ విడుదల సమీపిస్తున్నది. పైన ఉన్నది దేవుని సింహాసనం. కీర్తనలు 75:5-7 వచనం వరకు. కొమ్ము ఎత్తకండి, ఎత్తుగా కొమ్ము ఎత్తకండి, పొగరు పట్టిన మాటలాడకండి. తూర్పు నుండి అయినా పడమట నుండి అయినా హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకణ్ణి తగ్గిస్తాడు, ఒకణ్ణి హెచ్చిస్తాడు. ఇక్కడ ఉత్తర దిక్కు మాత్రమే పేర్కొనబడలేదు, అంటే దేవుని సింహాసనమున్న దిక్కు. ఉత్తర దిక్కు నుండి తుపాను అంటే దేవుని సింహాసనము నుండి వచ్చే తీర్పు. అగ్నిగోళం, కాంతి, అది దాచబడింది, తిరిగి అది ప్రకాశిస్తోంది. మరుగైంది, అది మరల వెల్లడి అయింది. అదొక అణుశక్తి విస్ఫోటనం లాంటిది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం.
మన దేవుడు దహించే అగ్ని. ఆయన యందు చీకటి ఎంతమాత్రమూ లేదు. అపుస్తలుల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనం. దమస్కు మార్గంలో మధ్యాహ్నమందు పౌలు చుట్టూ, అతనితో వచ్చిన వారందరి చుట్టూ ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించింది. సరే, ఇక్కడ యెహెజ్కేలు దర్శనం చూడండి. మండుతున్న నిప్పులతో, దివిటీలతో సమానమైన జీవులు. ఆ అగ్ని అతి కాంతి గలది. అందులో నుండి మెరుపు తీగల్లాంటి జీవుల కదలిక. అందులో మానవ స్వరూపం కనిపించింది. నీలకాంతమయమైన సింహాసనం వంటిది కనబడింది. దానిమీద నరస్వరూపి అయిన ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఈయన ఎవరో కాదు, యేసుక్రీస్తావతారం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటిస్తూ, సమాధానం చాటిస్తూ, సువర్తమానము ప్రకటిస్తూ, రక్షణ సమాచారము ప్రకటించే వాని పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. ఆయనే అవతరించిన దేవుడు. ఆయన తన అందమైన పాదాలు ఈ భూమి మీద మోపి మనకు సువార్త అందించాడు. అలాంటి ప్రియరక్షకుని పాదాలలో శిలువ మేకులు దిగగొట్టి ఆయనను చంపారు. యెహెజ్కేలు 1వ అధ్యాయం 10వ వచనం. ఆ 4 ముఖరూపములు సింహముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4 పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. శ్రోతలు గమనించండి, ఈ 4 ముఖములు 4 సువార్తలకు పోలికలు. ప్రకటన 4వ అధ్యాయం 6 నుండి 8వ వచనం వరకు. మత్తయి సువార్తలో యేసు రాజు, సింహానికి పోలిక. మార్కు సువార్తలో ఆయన సేవకుడు ఎద్దుకు సంకేతం. లూకా సువార్తలో యేసు ప్రభు సంపూర్ణ మానవుడు. యోహాను సువార్తలో ఆయన దేవుడు, ఎగిరే పక్షిరాజు. ఈ 4 జీవులు ఏదెను తోటలో జీవవృక్షమునకు కాపలా ఉన్న కెరూబులను పోలి ఉన్నాయి. మానవుడు దేవుణ్ణి సమీపించకుండా పారద్రోలడానికి వారు అక్కడ లేరు. మార్గం తెరిచి ఉంచడానికే వారక్కడ ఉన్నారు. ఆదాము హవ్వలు ఏదెను తోట నుండి వెళ్లిపోతూ వెనక్కు చూచి ఉంటారు. వారికి ఏమి కనిపించింది? వారికి వధింపబడిన బలి పశువు కనిపించింది. దాని చర్మమే ఆదాము హవ్వలు ధరించుకొని ఉన్నారు. కెరూబులు అక్కడే ద్వారానికి కాపలా ఉన్నారు. తెరచి ఉంచిన ద్వారానికి వారు కాపలా ఉన్నారు. మానవుని పాపానికి పరిహారం రక్తమే, యేసు రక్తమే. మోషే కరుణాపీఠాన్ని నిర్మించాడు. దానికి పైగా కెరూబులు ఉండి కరుణాపీఠం మీది బలి రక్తాన్ని చూస్తున్నారు. యేసు రక్తం ద్వారానే మనము తండ్రి వద్దకు రాగలం. 12వ వచనం. ఆ జీవులన్నీ చక్కగా ఎదటికి పోతున్నాయి. అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోతే ఆ వైపునకే పోతున్నాయి. అనగా దేవుని పురోగమనాన్ని ఎవరూ ఆపలేరు. ఆ జీవులు మెరపు తీగల్లాగా తిరుగుతున్నాయి. 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యేసు అన్నాడు, నేను లోకానికి వెలుగును. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. యేసు రక్తంతో కడుగబడి ఆయన నీతితో కప్పబడితేనే కాని మనకు ఆయన సన్నిధిలోకి ప్రవేశముండదు. ఆయన పరిశుద్ధత వెలుగులో పాపి నిలువలేడు. మోషే దేవుణ్ణి కాదు, ఆయన మహిమ క్రీనీడను మాత్రమే చూడగలిగాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం. దయచేసి నీ మహిమను చూపు అని మోషే అడిగాడు. దేవుడన్నాడు, నా మంచితనమంతా నీ ఎదట కనపరుస్తాను. దేవునికి ఎట్టి ప్రతిరూపము చేయకూడదని దేవుని ఆజ్ఞ. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం. సోదరీ సోదరులారా, దేవునికి రూపం లేదు, ఆయన ఆత్మ.
అయితే దేవుణ్ణి ఏదో రూపంలో చూడాలనే ఆశ సహజాతంగా మానవుడిలో ఉంటుంది. అందుకే విగ్రహారాధన అనేక విధాలుగా లోకమందంతటా జరుగుతోంది. పాత నిబంధనలో దేవుని మహిమను భక్తులు చూడగలిగారు. ఇప్పుడైతే యేసుక్రీస్తునందు దేవుడు మనకు అతి సన్నిహితుడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నాము. యెహెజ్కేలు 1 15-16 వచనాలు. ఈ జీవులను నేను చూస్తూ ఉండగా నేల మీద ఆ 4 ముఖముల ప్రక్కను చక్రముల వంటిది ఒకటి నాకు కనపడింది. ఆ చక్రముల యొక్క రూపము, పని రక్తవర్ణపు రాతి వలె ఉన్నాయి. ఆ 4 ఒకే విధంగా ఉన్నాయి. వాటి రూపము, పని చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉంది. ఈ చక్రాల దర్శనం ఆధునిక యంత్రాలను గురించింది కాదు. మానవుడు చెట్లను నరికాడు, కలపతో పనిముట్లు చేయడం నేర్చుకున్నాడు, చక్రాలు చేశాడు, బండ్లు తయారు చేసుకున్నాడు, రాను రాను యంత్రాలను, కార్లను తయారు చేయగలిగాడు. ఇదంతా ఈ దర్శనంలో చూడ్డానికి ప్రయత్నం చేయకండి. ఇంతకు ఈ చక్రాలకు అర్థమేమిటి? వచ్చే పాఠంలో తప్పక వినండి. పాఠం సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.